హాయ్ అండి, అరుణ ఇంటి వంటలకు స్వాగతం. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. అది చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను స్కిన్తో. దీన్ని క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కచ్చా పచ్చగా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ అండి, ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారం మనం తినే విధానాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇవి కారం కొంచెం వేస్తున్నాను. అదే విధంగా సాల్ట్. ఇప్పుడు పసుపు. ఆ తర్వాత కొంచెం పెరుగండి, గ్రేవీ కొరకు పెరుగు. ఇప్పుడు ఇవన్నీ మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ మనం కలుపుకుందాం. మనం వేసుకున్న ఈ మిశ్రమం మొత్తం వేసుకున్నాం కదా, ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం స్టవ్ ముట్టించుకుందాం. ఇప్పుడు నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నా. ఆయిల్ వచ్చేసి 3 పావులు వేసుకుంటున్నా. ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. మనం పెరుగు ఎందుకు వేసుకున్నామంటే చికెన్లో గ్రేవీ కొరకు, అంటే కొంచెం మొత్తం ఫ్రై కాబట్టి కొంచెం గుజ్జు అనేది రావాలి కాబట్టి అందుకొరకు మనం పెరుగు అనేది చికెన్లో వేసుకున్నాం. ధనియాల పౌడర్ కూడా మనకు కొంచెం గ్రేవీ కొరకే వేసుకున్నాం అన్నమాట చికెన్లో. ఆయిల్ అనేది మనకి ఇప్పుడు హీట్ అయింది కదా, ముందు ఉల్లిపాయలను నేను 3 తీసుకున్నాను. అదే విధంగా పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ పుదీనా వేసుకుందాం దీంట్లోనే. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మనం వేసుకున్న పుదీనా బాగా ఫ్రై కావాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ వేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై అనేది చేసుకోవాలి. అప్పుడే మనం చికెన్ ఫ్రై అనేది టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలండి చక్కగా మంచిగా గోల్డ్ కలర్లోకి మనం ఫ్రై చేసుకున్నాం. చూడండి, ఈ విధంగా ఫ్రై కావాలి. ఇలా అయినప్పుడు మనం తయారు చేసుకున్న ఈ చికెన్లో ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఇవన్నీ చూడండి ముక్కకు మంచిగా ప్రతిదీ మనం కలుపుకున్నదంతా ముక్కకి ఎలా పట్టిందో ఈ విధంగా కలుపుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకున్న దీంట్లో వేసేస్తున్నాం. పట్టుకరే ఇప్పుడు మనం ఇది అంతా కలుపుకున్నాము. చూడండి ఎంత బాగా పట్టిందో, మీరే చూడండి ముక్కకు ఎంత బాగా పట్టిందో. మనం కలుపుకునేయాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుతున్నాం. చికెన్ వేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి కలుపుకున్నాం. మొత్తం ఈ ఆయిల్ అంతా ఈ ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మంట అనేది కొంచెం సిమ్ములో పెట్టేద్దామండి. మంట కొంచెం లైట్గా సిమ్ములో పెట్టేసి దీని మీద మూత అనేది పెట్టేద్దాం. ఒకసారి మూత తీసుకొని చికెన్ని కలుపుకుందాం. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై అయిందో లేదో చూసి మూత తీసుకుందాం ఫస్ట్. ఓకే అండి, చికెన్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది.
మనకు చికెన్ అనేది ఫ్రై అవుతుంది. దీంట్లో నేను ఒక్క చుక్క వాటర్ అనేది కూడా పోయలేదండి. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా అనేది వేసుకుందాం. గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది చాలా ఘాటు ఉంటుందండి. అదే విధంగా కొత్తిమీర అనేది వేసుకుందాం. ఇప్పుడు ఇవి ఒకసారి కలుపుకుందాం. బాగా కలుపుకోవాలండి మంచిగా. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పటికైతే మూత పెట్టేస్తున్నా, మంట సిమ్లోనే పెట్టేసా. ఓకే అండి, నేను చేసిన ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఎప్పటికప్పుడు పంపించే వీడియోస్ మీరు చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.